కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం నాటికి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దాని మిత్రపక్షమైన జేడీయూ నాయకులు సంక్షేమ ఆధారిత పాలన, పటిష్టమైన పారదర్శక యంత్రాంగాలు, ప్రపంచ వేదికపై భారతదేశం పెరుగుతున్న దౌత్య ప్రభావం వంటి అంశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే కారణమని కొనియాడారు. రాబోయే కీలక ఎన్నికల పోరుల నేపథ్యంలో అధికార కూటమి విస్తృత రాజకీయ ప్రచారానికి ఈ వార్షికోత్సవం ఒక నాంది పలికే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల అమలు నుండి మౌలిక సదుపాయాలు, విదేశాంగ విధానం వరకు వివిధ రంగాలలో ప్రభుత్వం సాధించిన 22 ప్రధాన విజయాలను ప్రజలకు చాటి చెప్పేందుకు బీజేపీ దేశవ్యాప్త ప్రచారాన్ని సిద్ధం చేస్తుంది. సమ్మిళిత పాలనా సూత్రంపై పనిచేస్తూనే పేదల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించిన పథకాలపై మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని బీహార్ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి పదవీ కాలం 12 ఏళ్లు పూర్తి చేసుకుంది నిస్సందేహంగా. ఈ కాలంలో సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, అందరితో కలిసి అందరి వికాసం, అందరి విశ్వాసం అనే సూత్రాల ఆధారంగా పేదల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి అనేక ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారు. నేడు దేశం ముందడుగు వేస్తోంది. భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పురస్కరించుకొని జూన్ 5 నుంచి జూన్ 21 మధ్య పార్టీ దేశవ్యాప్త కార్యక్రమాన్ని నిర్వహించనుందని బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరావోగి తెలిపారు. నేషన్ ఫస్ట్ అనే సంకల్పంతో ప్రధానమంత్రి తన 12 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ఒకరిగా ఎదిగారని కొనియాడారు. నేడు దేశంలోని అత్యధిక వర్గాల ప్రజల మద్దతు ఆయనకు లభిస్తుంది. ఈ 12 ఏళ్ల పదవీ కాలం పూర్తి అయిన సందర్భంగా జూన్ 5 నుంచి జూన్ 21 వరకు ఒక పక్షం రోజుల పాటు వేడుకలు జరపాలని బీజేపీ నిర్ణయించిందని చెప్పారు. బీజేపీ దేశవ్యాప్త ప్రచారణ ప్రణాళికను సిద్ధం చేసింది. పార్టీ నాయకుల ప్రకారం ఈ ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, బీజేపీకి సీనియర్ నాయకులు దేశవ్యాప్తంగా ప్రజలను నేరుగా కలిసే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, డిజిటల్ పాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు, విదేశాంగ విధాన కార్యక్రమాలపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రభుత్వ పనితీరుకు, ముఖ్యంగా పాలనా సంస్కరణలు, భారతదేశ విదేశీ సంబంధాల విషయంలో జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ కూడా తన మద్దతును తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పదవీ కాలంలో పారదర్శకతకు సంబంధించిన కీలక నిర్ణయాలు అవినీతిని తగ్గించడంలో సహాయపడ్డాయి. గతంతో పోలిస్తే బాధ్యతలను గుర్తించడం మరియు తప్పులను ఎత్తి చూపడం ఇప్పుడు మరింత సులభమైందని ప్రసాద్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానానికి జేడీయూ కూడా మద్దతు తెలిపింది. భారతదేశ దౌత్యపరమైన స్థానాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచ వేదికపై దేశ స్థానం గత కొన్నేళ్లుగా మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలిస్తే భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా లభించే ఆదరణ మెరుగుపడిందనే విషయాన్ని ఎవరూ కాదనలేరన్నారు. ఒకదానితో ఒకటి వైరుధ్యాలు కలిగిన అనేక దేశాలు కూడా భారతదేశం వైపు సమానమైన ఆశతో చూస్తున్నాయి. చైనా, రష్యా లేదా అమెరికా ఏ దేశంతోనైనా సరే భారతదేశం తన విదేశీ సంబంధాలలో సమతుల్యతను పాటించడానికి బహుశా ఇదే అతిపెద్ద కారణం కావచ్చని వివరించారు. 2024లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చింది. సంక్షేమ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ప్రపంచ దౌత్యం వంటి అంశాలను మోదీ ప్రభుత్వం తన రాజకీయ సందేశంలో కేంద్ర బిందువులుగా కొనసాగిస్తోంది. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.